అంటే ఒక నిమిషం, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఎన్జిఓ అనేది? సార్ యాక్చువల్గా ఎన్జిఓ కంటే ముందు ఒక చిన్న ఫ్యాన్ క్లబ్గా స్టార్ట్ అయింది 2020 కోవిడ్ ఫస్ట్ వేవ్లో. ఒక 6 నెలలకి మాకంటూ ఒక సపరేట్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్ మా కంటెంట్కి. దాన్ని ఎన్జిఓగా చేంజ్ చేద్దామని అనుకున్నాం. ఎన్జిఓగా చేంజ్ చేయగానే ఫస్ట్ ప్రోగ్రామే 50 ఊర్లో చేసాం, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో. ఎందుకంటే ఆ టీం కూడా ఎగ్జైట్ అయ్యారు మా కాన్సెప్ట్కి. మన రాజీవ్ కనకాల గారే పోస్టర్ లాంచ్ చేశారు. అలా తేరుకున్నాం అనేసరికి సెకండ్ వేవ్ వచ్చింది. సోషల్ మీడియాలో కాదండి, ఎన్జిఓ అంటే సోషల్ సర్వీస్ చేయాలి, గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. అలా ఎంతమందికి ఎన్ని సేవా కార్యక్రమాలు చేశారు, ఎలా చేశారు, ఎంతమంది మీ టీం ఉన్నారు? ప్రస్తుతానికి రిజిస్టర్డ్ వాలంటీర్స్ దగ్గరగా ఎన్ఆర్ఐస్ వీళ్ళని పక్కన పెట్టుకుంటే 27,000 మంది వాలంటీర్లు పైచిలకు వాలంటీర్లు ఉన్నారు సార్. ప్రోగ్రామ్స్ అంటే చెప్పాను, అన్నదానంతో స్టార్ట్ చేసి కోవిడ్ సెకండ్ వేవ్ రావడం వల్ల మేము కోవిడ్లో చాలా సర్వీసులు చేసాం సార్. అవి మాకు చాలా బలాన్ని కూర్చుని అండ్ మా టీం కూడా ఇంకా చాలా మందికి వచ్చారు. ఇంట్లో ఉండిపోయే వాళ్ళని, ఆ కోవిడ్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మేమే డెలివరీలు చేసుకొని ఇంటికి వెళ్ళి ఫుడ్, ట్యాబ్లెట్స్, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. గేట్కి తగిలిచ్చేసి వచ్చేసేవాళ్ళు. కాకపోతే వాళ్ళు బాధలో ఉన్నారు కాబట్టి ఈ ఫోటోలు దిగి మనం బయటకు పెట్టలేం. మేము పోస్టర్లు ఏ ఊరికి ఆ ఊరు వేసాం, 10-15 ఊర్లు. ఫోన్ నెంబర్లు వేసి మీరు కానీ ఇలా ఇబ్బంది పడుతుంటే ఇంట్లో క్వారంటైన్ అయ్యి ఉంటే మటుకు ఈ నెంబర్లకు ఫోన్ చేయండి, మా టీం వచ్చి మీకు ఫుడ్ ఇచ్చేళ్ళిద్ది, మెడిసిన్స్ ఇచ్చేళ్ళిద్ది ఫ్రీగా. కోవిడ్తో బలపడింది సార్. మనం దాన్ని మంచిగా అనుకోవాలో చెడుగా అనుకోవాలో మాకు తెలియదు. అక్కడి నుంచి రకరకాల ప్రోగ్రాంలు, ప్లాంటేషన్స్, గవర్నమెంట్ స్కూల్స్ను కూడా మేము టచ్ చేసాం సార్. ఆంధ్ర, తెలంగాణలో పలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి అక్కడ లేనివి చిన్న సదుపాయాల్ని మేము కల్పించగలిగాం. మేమేమి లారీ ఇచ్చామని చెప్పట్లేదు, మాకెంత ఉందో మేము అంత చేయగలిగాం. ఇంకా అక్కడి నుంచి 365 రోజులు నిత్య అన్నదాన కార్యక్రమం అని, అట్ ద సేమ్ టైం స్టూడెంట్స్కి కొన్ని మోటివేషనల్ సెక్షన్స్ అని, కొన్ని పోస్టర్స్ లాంచ్ అని, అలా చేసుకుంటూ వెళ్తున్నాం. ఎన్టీఆర్ మీల్ అనే ఒక భారీ కార్యక్రమం పునాది పుంజుకుంది 1.5 సంవత్సరం క్రితం.